ఇగోండి ములమాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది, క్లీన్ అయిపోయి ఉన్నదనమాట. చాలా బాగుంది, ఫ్రెష్గా. నైటే వర్షం పడింది. ఇంకా దీన్ని కడగక్కర్లేదేమో అనుకుంటున్నాను. కడిగితే మళ్ళా ముద్ద అయిపోతుంది అని అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఇది పొడి చేస్తాను, ఎక్కువ ఉంది కాబట్టి ములమాకు పొడి చేస్తానన్నమాట. చాలా ఎక్కువ తీసుకొచ్చారు, చాలా మంచిది హెల్త్కి, చాలా మంచిది. నాకైతే చాలా చాలా ఇష్టం, కానీ ఎక్కువే తెచ్చారు బాగా. ఇదంతా ఏం చేయాలి, పొడి చేసేస్తాను, పొడి చేస్తాను. పొడి అయితే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇదైతే ఆకు కొయ్యాలి. ఫ్రెష్గా ఉంది, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా అండి? ఈరోజైతే మండే అనమాట. అయితే ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాను. ఇంకా వంట చేయలేదన్నమాట. ఇంకా అయితే నేను ఈరోజు ఫాస్టింగ్ ఉంటాను. ఈరోజు మండే కాబట్టి శివయ్యకి కూడా అనుకున్నాను అనమాట, ఫాస్టింగ్ ఉందాము అని. ఇంకా నేనైతే స్వామి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టేసుకొని 180 ప్రదక్షిణ చేసేసి వచ్చానమాట. అయితే నేను ఫాస్టింగ్ ఉంటాను కదా, ఈ సోడా అయితే తీసుకుంటున్నాను. అంటే ఇది తీసుకుంటే మంచిగా బాగుంటుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. దీంట్లో కొద్దిగా సియర్ సీడ్స్ వేసుకొని ఒక 1 అవర్ ఉంచుకుంటే చాలా బాగుంటుంది. తాగుతుంటే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకైతే కూల్ డ్రింక్లు అయితే తాగకూడదు కదా, అందుకని ఇట్లాగా సోడా తీసుకొచ్చుకున్నాను. కూల్ డ్రింక్ తీసుకోకూడదు కదా, అయినా ఎక్కువ తాగకూడదు, దాంట్లో షుగర్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని సియర్ సీడ్స్ వేసుకున్నాను. ఇప్పుడైతే వంట చెయ్యాలి. ఇగో ఇట్లా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నానిపోతాయి అన్నమాట. తాగినప్పుడు తీసుకొని మనకి కొద్దిగా దాహంగా ఉన్నప్పుడు తాగొచ్చు. నేనైతే 3 లీటర్స్ వాటర్ అయితే తీసుకుంటాను. హెవీగా బాడీ ఉన్నా కూడా 3 లీటర్స్ వాటర్ అయితే తీసుకుంటాను అనమాట. ఇప్పుడైతే బెండకాయ పులుసు చేసుకుంటాను, అది కూడా మీకు చూపిస్తాను. బాబు కోసము కాలేజ్కి బాక్స్ పెట్టలేదు మార్నింగ్. ఇప్పుడు వంట చేస్తాను. ఇదిగో ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, ఇంకా నానితే బాగుంటుంది. ఇవి ఒక 1 అవర్ అయినా నానితే టేస్ట్ వస్తాయి అన్నమాట. ఈ నిమ్మకాయ ఇంకా షుగర్ కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ షుగర్ అయితే షుగర్ స్కిప్ చేసేస్తున్నాను అనమాట చాలా. ఇప్పుడైతే నేను వంట చేయాలి, బెండకాయ పులుసు చేస్తాను, ఇగురులా చేస్తాను, చాలా బాగుంటుంది. ఇగురు అయితే చూపిస్తాను మీకు కూడా. ఇగోండి బెండకాయ పులుసుకి అయితే ఉల్లిపాయ కట్ చేసేసుకుంటున్నాను. చిన్న సైజే ఇగురులా పెడతానమాట, చాలా బాగుంటుంది ఇగురు అయితే బెండకాయ పులుసు. ఇక్కడ బెండకాయలు కట్ చేసుకుంటున్నాను, చాలా లేతగా ఉన్నాయి అండి. బెండకాయలు కడిగి పెట్టుకున్నాను అనమాట. అయితే టమాటా ఇగురికి అయితే టమాటా బాగుంటుంది. పులుసుకైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసేసుకున్నాం కదండి. కొద్దిగా ఇంతే చింతపండు, మరీ ఎక్కువ కాదు, కొద్ది చింతపండు, అలాగే 3 టమాటాలు 3 టమాటాలు అయితే పెట్టుకున్నాను. అంటే పులుసు కొంచెం గ్రేవీగా రావాలని. ఇప్పుడైతే కూర తాలింపు వేసేస్తాను. బెండకాయ పులుసు అయితే తాలింపు వేస్తున్నానండి. బాబుకి అయితే బాక్స్ అందించాలి ఇప్పుడు తీసుకెళ్ళి. ఈ పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను.
వేగిపోయిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలండి. టమాటాలు ఎందుకు వేస్తానంటే మగ్గితే బాగా గుజ్జులాగా వస్తుంది కూర, బాగుంటుంది. ఇది బాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇదిగోండి మూత పెట్టిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే టమాటా అయితే మగ్గిపోయిందండి. టమాటా మగ్గిపోయిన తర్వాత బెండకాయలు అయితే వేసుకోవాలి. చూపిస్తాను మీకు. టమాటా చాలా బాగా మగ్గింది. ఇలా మగ్గితే కూర గుజ్జుగా వస్తుంది అన్నమాట, బాగుంటుంది. ఇగురులా పెడితే టమాటా ఇగురు భలే ఉంటుంది అన్నమాట. టేస్ట్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, టమాటా మగ్గిపోయింది. అయితే ఇప్పుడు బెండకాయ వేసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు చాలా లేతగా ఉన్నాయి బెండకాయలు. నేనైతే ఇవాళ సొరకాయ రొట్టి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా రైస్ కొద్దిగా ఈ 1 వీక్ స్కిప్ చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి, చాలా వరకు స్కిప్ చేసేస్తాను. రైస్ వల్ల కొద్దిగా నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, వెయిట్ పెరిగిపోయి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గితే మూత పెట్టుకొని అప్పుడు కారం ఉప్పు వేసుకోవాలి. ఈ మధ్యలో అయితే ఇలాంటి బాటిల్తోని, స్టీల్ బాటిల్తోనే తాగుతాను. కానీ ఈ కొత్తగా అంతకుముందు తీసుకొచ్చిన బాటిల్స్ ఉన్నాయి కాబట్టి వీటితోనైతే, దీంతోనైతే 3 లీటర్లు తాగేస్తాను. 3 బాటిల్స్ అంటే వాటర్ మరీ తాగకుండా ఉన్నా బాగుండదు కదా, మంచిగా 3 లీటర్లు నీళ్ళు తాగేయాలి. నేను ఇంకా వంట చేసుకుంటా 1 లీటర్ అయితే కంప్లీట్ చేసినట్టే, కొద్దిగా ఉన్నాయి. ఇంకా 2 లీటర్స్ ఏంటంటే సాయంత్రం అయ్యేలోపు కంప్లీట్ చేసేస్తాను. ఇంకా ఎక్కువనే తాగుతాను. 3 కన్నా 3.5 లీటర్స్ అయితే రోజుకు తాగుతాను అనమాట. మనకి చాలా హెల్దీ కదా. యోగా కూడా చేసేదాన్ని ఇంతకుముందు అయితే, యోగా చేసేదాన్ని. కాకపోతే కొంచెం ఎక్సర్సైజులు చేసేసరికి బ్యాక్ పెయిన్ వచ్చేసింది. దానివల్ల యోగా కూడా మానేశాను. నాకు సూర్య నమస్కారాలు అయితే చాలా ఇష్టము. మళ్ళీ స్టార్ట్ చేయాలి. కొంచెం బ్యాక్ పెయిన్ తగ్గిన తర్వాత నెమ్మదిగా స్టార్ట్ చేయాలన్నమాట సూర్య నమస్కారాలు. ఇప్పుడైతే ఇంకా ఈ దీంతోనైతే తాగేస్తాను నీళ్ళు. చాలా మంచిది వాటర్ తీసుకుంటే, చాలా బాగుంటుంది. కానీ నేను మామూలు ఫిల్టర్ ఉంది కదండి, అదే దాంట్లోనే తాగుతున్నాను. కానీ నాకు ఆ ఫిల్టర్ నచ్చట్లేదు. తీసుకోవాలి వాటర్, కెంట్ ఏదో ఉంటుంది కదా, వాటర్ ప్యూరిఫై తీసుకోవాలన్నమాట. వాటర్ మంచిగా మనకు తాగిన ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఎలాగంటే అంత నీళ్ళు మంచిగా ఉండవు హైదరాబాద్లో. వాటర్ ఎందుకో నాకు నచ్చదు. అక్కడ ఊళ్ళో అయితే మనకి బోర్లు ఉంటాయి కాబట్టి, బోర్ల నుంచి వచ్చిన వాటర్ కాబట్టి బాగుంటుంది. ఇక్కడ అంత మంచిగా అనిపించదు. ఇప్పుడైతే ఇంకా బుక్ చదవాలి. బుక్ అయితే కొద్దిసేపు అయ్యాక చదువుతాను. వంట అయిపోయినాక మా బాబుకి ఫుడ్ ఇచ్చేసాక అప్పుడు చదువుతాను అనమాట. ఓకేనండి, మళ్ళీ కలుస్తాయి. కూర ఇగురు అయితే అయిపోయింది, వండేసాను. ఇంకా ఏంటంటే ములమాకు వేపుతున్నాను అనమాట. ఎండుమిరపకాయలు ములమాకు వేస్తున్నాను. ములమాకు పొడి చేద్దామని ఇలాగ సిమ్లో పెట్టాను. హైలో పెడితే మాడిపోతుంది, అందుకని సిమ్లో పెట్టి ఇలా వేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇగోండి ములమాకు పొడికి పప్పులు కూడా వేయించాను. జీలకర్ర, అలాగే ధనియాలు, శనగపప్పు, మినపప్పు అనమాట. ఇవైతే ఇంక సిమ్లో పెట్టి వేయించేసాను అనమాట. ఇవి ఇంకా కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేసుకుంటే ఆ పొడి రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి. ఇవ్వండి సోడాలోని మీకు ఇంతకుముందు చూపించాను కదా సోడా, అందులోని సబ్జా సీడ్స్ చూసారా ఎంత బాగా నానిపోయినాయో. నేనైతే కొద్దిగా తాగేసాను. మీకు చూపించడానికి పైన కవర్ తీసేసాను అనమాట. చాలా బాగా నానాయి. ఇవి మనం ఫాస్టింగ్ చేసినప్పుడు అయితే నేను మరి సోడా తాగొచ్చో తాగకూడదో తెలియదు, కానీ నేనైతే తాగుతున్నాను.
చాలా బాగుంటుంది, రీఫ్రెష్గా ఉంటుంది. దీంట్లో పుదీనా అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇవి తాగేటప్పుడు నోటికి తగిలితే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. అంటే టేస్టీగా అనిపిస్తుంది. ఇలా అయితే ఎన్ని రోజులైనా ఫాస్టింగ్ చేసేయచ్చు, అంత బాగుంది. మునగాకు పొడి అయితే నేనైతే మిక్సీలో చేసేసుకున్నానండి. చాలా హెల్తీ కదా. కరివేపాకు పొడి కూడా చేసి పక్కన పెడతాను. ఎప్పుడైనా మా బాబుకి కావాలంటే మాత్రం మంచిగా రైస్లో వేసుకొని తింటాడు. మంచిగా మిక్సీ చేసేసాను, చాలా బాగుందన్నమాట పొడి, మంచిగా వచ్చింది. ఇప్పుడు ఒక కళాయిలో వేసుకుంటాను. ఇంకా కళాయి పెట్టేసి ఇది ఎప్పుడంటే అప్పుడు చేసుకొని చక్కగా అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. హెల్దీ కూడా, టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా అనమాట. చాలా వరకు నేనైతే వెజ్లోనైతే హెల్దీగా చేయడానికే చూస్తాను. ఇది కొంచెం మిక్సీ చేసాం కదా, కొంచెం వేడిగా ఉంది. స్టోర్ చేసుకోవడానికి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చూపిస్తాను దగ్గరగా మీకు. చూడండి మునగాకు పొడి ఎంత గ్రీన్గా కనిపిస్తుందో. దీంట్లో అన్ని పప్పులు వేసాం కాబట్టి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఉంటే మన ఇష్టము, కొట్టి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ కూడా కొట్టేసి చెదకొట్టి చేస్తానన్నమాట. నేను కలిపేస్తాను ఇలాగ మంచిగా మెత్తగా చెదకొట్టేసి ఇలా కలిపేస్తే బాగుంటుంది టేస్ట్. ఇదండి, మీకు నచ్చితే ఇది తయారు చేసుకోండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. నెయ్యి వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని అన్నం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు పొడి కూడా చూపిస్తానులేండి మీకు. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఇదైతే మునగాకు పొడి అనమాట. చూడండి ఎంత హెల్తీగా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది అనమాట. నాకైతే చాలా 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 ఇష్టము. అయితే మా వారు తీసుకొచ్చారు, ఇంకా వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి ఉంటే కొమ్మ నరికేస్తే తీసుకొచ్చారనమాట. ఎంత ఎక్కువ వచ్చిందో చూడండి. మాకైతే చాలా చాలా రోజులు వస్తుంది మునగాకు పొడి, హెల్దీ కూడా. నేనైతే బాగా తింటాను, నాకు ఇష్టము మునగాకు పొడి. మా చిన్నప్పుడు బాగా తినేదాన్ని. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, హెల్దీగా పెట్టండి పిల్లలకి కూడా.